ఇది ముస్లింలకు వర్తించదు. అవును. ముస్లింలు ఎంత హింసించినా కూడా, ఎంత హింసకు పాల్పడినా కూడా మహాత్మా గాంధీ గమ్మున ఉండేవాడు. పొరపాటున ఆ హింసకు వ్యతిరేకంగా హిందువులు ఏదైనా చర్య చేస్తే ఆ చర్యకు ప్రతిఫలంగా ఆయన నిరాహార దీక్ష కూర్చొని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఓయ్. సో ఆ విధంగా హింస తనకే పట్టుబడలేదు. ఇది అహింస. ఇంకా అహింస ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో బ్రిటన్ తరపున సైనికులను రిక్రూట్ చేసే ఏజెన్సీ తీసుకున్నాడు ఈయన, మహాత్మా గాంధీ. మరి అంత ప్రపంచ యుద్ధాల్లో అంత హింస జరుగుతుంటే ఆ హింసలో ఇండైరెక్ట్గా పాల్గొన కారకుడైనటువంటి వ్యక్తికి అహింస గురించి మాట్లాడడానికి హక్కు ఎక్కడిది చెప్పండి. ఆఫ్రికాలో బ్రిటిష్ తరపున పోరాడడానికి సార్జెంట్గా పనిచేసాడు. ఇది కాకి దుస్తులు వేసుకుని సార్జెంట్గా పనిచేసాడు గాంధీ గారు. మరి ఈయనకు అహింస గురించి మాట్లాడడానికి అధికారం ఎక్కడుంది? హక్కు ఎక్కడిది? మీరు ఆయన రాసుకున్న ఆత్మకథలోనే ఇవన్నీ ఉన్నాయండి, కొత్తగా ఏం చెప్పేసి అవసరం లేదు. ఆయన ఆత్మకథ చదవండి, మీకు తెలుస్తుంది. అంటే ఆయన దక్షిణాఫ్రికాలో గడిపిన కాలం ఇది చాలా గొప్పగా చెప్తారు కదా. అది చిత్రీకరించాడు. ఓకే. ఇప్పుడు వాస్తవాన్ని చిత్రీకరించి ఆయన ఎలివేషన్ చేయాలంటే ఇప్పుడు నీకు గాంధీ సినిమాలో చేసినట్టే ఓకే. ఆయన క్రీస్తుగా చూపించారు, సూపర్మెన్ గా చూపించారు. ఓకే. ఆయన ఏం చేసినా అద్భుతమే చూపించారు. ఓకే రైట్. ఆయన అక్కడ నిజంగా భారతీయుల కోసం పనిచేశాడా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నత వర్గాలను కాపాడడానికి చేశాడా? భారతీయ వ్యాపారులకు కలిగినటువంటి ఇబ్బందులను ఎదుర్కొని న్యాయస్థానాల్లో వారికి సహాయం చేయడానికి పోయాడు అంతే. కానీ ఆఫ్రికన్లను అసహించుకున్నాడు. ఓ. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్లను ఖండించాడు. అసలు ఏంటంటే భారతదేశ సంస్కృతిని పరడవిల్లంపజేయడానికి పుట్టినటువంటి ఏకైక జాతి బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు లేకపోతే భారతీయులకు మనుగడే లేదు. బ్రిటిష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళని కీర్తించారు మహాత్మా గాంధీ వాళ్ళని. ఇదంతా చరిత్ర. ఇది గ్రంథస్థమైంది, అన్ని గ్రంథస్థం ఉన్నాయి. ఆనాటి కాంగ్రెస్ మహాయోధులైనటువంటి వ్యక్తులకు, ఈయనతో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తులకు, ఈయనతో పాటు కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్న వాళ్లకు, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయాలే, ఇవన్నీ కొత్త విషయాలు ఏం కాదు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. రైట్. మనకి మొదటి స్వాతంత్ర సంగ్రామం గురించి వీర సావర్కర్ ఒక పుస్తకం రాశారు 1857లో. సో ఆ పుస్తకాన్ని మహాత్మా గాంధీ గుర్తించాడని చెప్తుంటారు. అంటే తర్వాత రెండో సంగ్రామం, మూడో సంగ్రామం అవి జరగలేదా, లేదంటే వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదా? జరిగాయి. ఇప్పుడు 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు అన్నారు దాన్ని. అవును. కాదు, వీర సావర్కర్ గారు చాలా డీటెయిల్గా పుస్తకం రాశాడు. ఏమని? 1857 ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. కానీ సిపాయిల తిరుగుబాటు అన్నారు దాన్ని సిపాయిలు అంటే కుచింపజేశారు. వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే ఇది పెద్దదైపోతుంది. ఇది కూడా చరిత్రకారులు చేసినటువంటి ద్రోహమే. కానీ వీర సావర్కర్ మేల్కొని ఇది తిరుగుబాటు కాదనైనా, ఇది స్వాతంత్రం కోసం జరిగినటువంటి ఒక పెద్ద సమరం, ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వల్ల బ్రిటిష్ పునాదులు కదిలిపోయి ఇది మళ్ళా రెండోసారి ఇలాంటి తిరుగుబాటు అయినా జరిగితే బ్రిటిష్ వాళ్ళల్లో ఒక్కడు కూడా బట్టకట్టి ఇంగ్లాండ్కు పోలేడు అని చెప్పి భయపడిపోయి విభజించి భారతీయులను కులాల వారీగా, మతాల వారీగా విభజించి తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. రైట్. అట్లాగే గాంధీ గారికి ఇంగ్లీష్ మందులు అంటే నచ్చేది కాదంటారు. అంటే న్యాచురోపతి అంటేనే ఎక్కువ ఇష్టం అని. అంటే క్లిష్ట సమయాల్లో కూడా ఆయన న్యాచురోపతికి, ఆయుర్వేదానికే మొగ్గు చూపేవాడు అని. ఇదేంటి, మొండితనమా లేదంటే ఆయన నమ్మకమా? ఆయన ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదు. కానీ తను
ప్రవర్తించిన తీరును మాత్రం సమర్థించుకునేటువంటి మనస్తత్వం ఆయనకు మొదటి నుంచి ఉంది. ఉంది. ఇప్పుడు కస్తూరిబా గాంధీకి ఆరోగ్యం బాగలేదు, ఉమ్, యాంటీబయాటిక్ ఇవ్వాలన్నారు డాక్టర్లు. ఆయన కొడుకు కూడా, ఆయన అమ్మకు ఆరోగ్యం బాగలేదు, డాక్టర్లు ఈ విధంగా యాంటీబయాటిక్ ఇవ్వమంటున్నారు. అదంటే లేదు నాయన, మీ అమ్మను కాపాడుకోవాలంటే దేవుడే కాపాడుతాడు, ఆ, దేవుడు తప్ప మీ అమ్మను ఎవరు కాపాడలేదు, ఆ ఇంజక్షన్లు ఏం కాపాడుతాయి అని చెప్పి ఆయనకు ఆ ఇంజక్షన్ ఇవ్వకుండానే చేశారు. తర్వాత కొంతకాలానికి మరణించింది. అయ్యో. వదిలేద్దాం దాన్ని. తర్వాత ఈయనకు కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి మీరు తప్పనిసరిగా ఈ మందులు తీసుకోవాలి అంటే పరిగెత్తుకుంటూ పోయి ఆ మందులు తీసేసుకొని బతకాలి రాజు కూడా అని చెప్పేసి అనుకుని తీసుకున్నాడా? తన కోసం అయితే ఒక నీతి. ఇవన్నీ గ్రంథస్థం చేయబడ్డ విషయాలు ఆ, ఆయన కోసం అల్లోపతి వాడాడు. వాడాడు ఓకే, నేను ఓన్లీ న్యాచురోపతి మీదనే ఉన్నాడేమో వాడాడు అనుకున్నాను. వాడాడు. చాలా వైరుధ్యాలున్నాయి గాంధీ గారి జీవితంలో. అప్పుడు అది దాని పేరు, ఆ మందు ఏంటంటే క్వినైన్ అని మందు. ఆహాహా. క్వినైన్ అంటే మందు. స్వాతంత్రం, నిజానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందన్న గారు? గాంధీ నెహ్రూ వల్ల వచ్చిందా, లేదంటే మన ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పడడం వల్ల, అప్పటికి బ్రిటిష్ వాళ్ళు బలహీన పడిపోయి రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఇక వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనేది ఒక వర్గం వాదన ఉంది. ఈ రెండిట్లో ఏది నిజం అసలు? ఇది అద్భుతమైన ప్రశ్న, అందరూ భావితరాలు తెలుసుకోవాల్సింది. తెలుసుకోవాలి. yes. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఒక విషయం ఆలోచించారు. ఆంగ్లేయుల సైన్యంలో ఎవరున్నారు? అందరూ భారతీయులే. భారతీయులే. కాబట్టి ఫస్ట్ ఆంగ్లేయుల సైన్యంలో ఉన్నటువంటి భారతీయుల్లో దేశభక్తి రగిలించాలి ఉమ్, అనే వాళ్ళతో దేశభక్తి రగిలించాడు. రెండోది, తను స్వయంగా ఒక సైన్యాన్ని తయారు చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టుకున్నాడు. అవును. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి సమయంలో ఈ జర్మనీ వాళ్ళతో, హిట్లర్తో సంబంధాలు ఏర్పాటు చేసుకొని సంబంధం చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? భారతీయ సైనికులు ప్లస్ ఆజాద్ హిందూ ఫౌజ్ సైనికులు ప్లస్ జర్మనీ సైనికులు ఈజ్ ఈక్వల్ టు బ్రిటిష్ల పతనం, ఉమ్, ఓ, ఆంగ్లేయుల పతనం. ఓకే. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆంగ్లేయులు హుటాహుటిన స్వాతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత అప్పటి ప్రధాని ఎవరైతే ఇచ్చారో స్వాతంత్రాన్ని, ఆయన అడిగారు అట్లీని, ఆ, అంతకాలం మీరు పరిపాలించి ఏం జరగకుండానే హడావుడిగా ఇచ్చేసి ఎందుకు అట్లా ఇదైపోయింది, ఏం జరిగింది అని అడిగితే, ఏం లేదు, సుభాష్ చంద్రబోస్ హెడ్ఏక్ ఎక్కువ అయిపోయింది మాకు, ఎందుకంటే అసలు బ్రిటిషర్స్ అక్కడ బతుకుతామా లేదని భయంతో పారిపోయి వచ్చాం, సైనికులు మా వాళ్ళు కాదు, అంతా మీ వాళ్ళే. అది వా